పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. గత ఎన్నికలకు ముందు వరకు ఆయన వైసీపీలోనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయన వైసీపీని వదిలేసి కాంగ్రెస్ మద్దతు పలికారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పరాజయం పాలయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుల్లో ఒక ఆమంచి కృష్ణమోహన్ మాత్రమే కనీసం డిపాజిట్ దక్కించుకుని రికార్డును సొంతం చేసుకున్నారు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు అందరూ డిపాజిట్లు సైతం కోల్పోయారు. తాజాగా మారుతున్న పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరూ ఆ పార్టీలో కొనసాగాలని భావించడం లేదు. అవకాశాలు లేని వారు మాత్రమే కాంగ్రెస్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ను వదిలేసి రాజకీయంగా జనసేన వైపు వెళ్లాలని ముందు భావించినప్పటికీ చీరాల పరిస్థితులు జనసేనకు అనుకూలంగా లేకపోవడంతో ఆయన వైసీపీ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా బలమైన టీడీపీ నాయకులు ఉండడం, అదేవిధంగా ఒకవేళ జనసేనలోకి వెళ్ళినప్పటికీ టికెట్ వస్తుందో రాదో అన్న ఆలోచన కూడా ఆమంచిలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు వదిలేసిన పార్టీని తిరిగి ఆలింగనం చేసేందుకు, కండువా కప్పుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. దీనికి వైసీపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అటు జనసేన ఇటు టీడీపీని బలంగా ఎదుర్కోవాలంటే చీరాలలో బలమైన ఆమంచి కృష్ణమోహన్ అయితేనే సరైన నాయకుడని భావిస్తున్నారు. వాస్తవానికి కరణం బలరాం కృష్ణమూర్తి వైసీపీలో ఉన్నట్టుగానే అనిపిస్తున్నా ఆయన ఏ క్షణమైనా టీడీపీలో వెళ్ళిపోతారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమంచి తిరిగి వైసీపీ రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధమైందని రాజకీయంగా నాయకుల మధ్య చర్చ జరుగుతుంది. దీనిపై వైసీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని, త్వరలోనే ఆమంచిని ఆహ్వానం అందుతుందని అంటున్నారు. ఇదే జరిగితే చీరాలలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం కనిపిస్తుందన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.